ఇప్పుడైతే మనతో పాటు ఉన్నారు ఎక్స్ స్పోర్ట్స్ పర్సన్ పీసీసీ సెక్రటరీ షిరాజ్ ఖాన్ గారు. వారితో ఒకసారి మాట్లాడదాము. నమస్తే సార్. సార్ చెప్పండి, ఇప్పుడైతే కాంగ్రెస్ అంటే వేడిగా ఉందన్నమాట, అంటే గరంగా ఛాయ్లా అనిపిస్తుంది. చెప్పండి సార్, కాంగ్రెస్ గెలుస్తుంది గట్టి నమ్మకం ఉందా మీకు? తప్పకుండా. గత 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం, అటు మోడీ ప్రభుత్వం కానీ ఇటు కేసీఆర్ ప్రభుత్వం కానీ ప్రజలకు అన్ని విధాలలో ఏదైతే వాగ్దానాలు చేసి కూటకపు వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చి 10 సంవత్సరాలైనా ఇప్పటికి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా వీరి మీద కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ని మనస్ఫూర్తిగా ఆదరించడానికి వీళ్ళ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తప్పగా రాబోతుందని మా విశ్వాసం. అంటే ఇప్పుడు మనకి చాలా మంది అభ్యర్థులు అయితే వచ్చారు నియోజకవర్గానికి, 1600 వరకు. దాంట్లో చాలా ఇప్పుడు స్క్రీనింగ్ జరుగుతుంది. నిన్న ముగ్గురిని సెలెక్ట్ చేశారు అని కొందరు అంటున్నారు, లేదు అలాంటిది ఏం జరగలేదు అంటున్నారు. మీరేమంటారు? అది కరెక్టేనా? 5 ముగ్గురిని ఎంపిక చేయడం ఇది ఎవరికీ తెలియదు. ఇది సీల్డ్ కవర్లో వచ్చే విధంగా అధిష్టానంలో ఉన్నటువంటి పీసీసీ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు కానివ్వండి, ఏసీసీ వచ్చినటువంటి ఎన్నికల కమిటీ సభ్యులు కానీ ఒక సీక్రెట్గా దీన్ని అభ్యర్థుల యొక్క సర్వేల ఆధారంగా ఎంపిక చేస్తూ జరుగుతుంది. 2 పేర్లు 3 పేర్లు అని సృష్టించుకోవడం ఇది మీడియా సృష్టించినదే. ఎవరికి వారు గొప్పలు చెప్పుకొని నా పేరు ఉందని అనుకోవడమే తప్పించి ఆ విధమైన కాదు. గెలుపు గుర్రాలనే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వబోతుంది. తప్పకుండా రేపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది. అంటే ఎంపిక చేయడం అధిష్టానం ఏం చూసి ఎంపిక చేస్తుంది అంటారు? అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈసారి? గత 5 సంవత్సరాల నుంచి, గత ఎన్నికల తర్వాత గత 5 సంవత్సరాల నుంచి నియోజకవర్గాలను పట్టుకొని ఏఐసిసి పిసిసి ఇచ్చిన పిలుపులని శిరసావహించి పార్టీ కార్యక్రమం చేయడమే కాకుండా నియోజకవర్గంలో అక్కడ ఉండి ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేసి అధికార పార్టీతో పోరాటం చేసినటువంటి నాయకులకే టికెట్ ఇవ్వబోతా ఉన్నారు. ఏదో షో కాలర్గా ఏదో పైన షోపుటప్ చేసేటోళ్ళు మాత్రం టికెట్ ఇవ్వరు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి టికెట్ ఇవ్వబోతున్నారు, ఇస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతా ఉంది. అంటే మనం టికెట్ల గురించి కొంచెం పక్కన పెడితే ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటే టీఆర్ఎస్ బీజేపీ కూడా చాలా గట్టిగా ఉన్నాయి. అంటే టీఆర్ఎస్ అయితే రకరకాల పథకాలు అన్ని పెట్టి మళ్ళీ వస్తుందేమో అనిపించినంతగా తీసుకెళ్తుంది. దాని గురించి చూడమ్మా, అందరికీ తెలుసు టీఆర్ఎస్ వేరు బీజేపీ వేరు అనేది కాదు. 2 ఒకటే పార్టీ. టీఆర్ఎస్ బీజేపీ అనేది 2 ఒకటే. ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజల్ని కాంగ్రెస్ పార్టీని మేము తిట్టుకుంటాం, ఢిల్లీలో కలుస్తామనే విధంగా కేసీఆర్ కానీ మోడీ కానీ వివరిస్తున్న తీరు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వీరి యొక్క నాటకాన్ని ప్రజలు ఈ రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా గుణపాఠం చెప్పడానికి ప్రజలు సంసిద్ధమై ఉన్నారు. అంటే ఈసారి టీఆర్ఎస్ నుంచి చాలా కొంతమంది ప్రముఖులు ఇటువైపు వచ్చేస్తున్నారు, కాంగ్రెస్ వైపు అంటుంది. ఇది గెలుపుకి నాంది అంటారా? తప్పకుండా కేసీఆర్ ఇచ్చిన మాటలు ఏవి కూడా నెరవేర్చకపోగా మళ్ళా ఎన్నికలకు ముందుగా అభ్యర్థులను ఏదైతే ప్రకటించారో దోచుకున్నది ల్యాండ్ మైన్ శాండ్ అన్నిట్లో ఉన్నటువంటి వాళ్ళని మళ్ళీ టికెట్లు కేటాయించడం, ప్రజల్లో వీళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీతో 75 స్థానాలతో కాంగ్రెస్ అధికారంలో వచ్చే విధంగా కేసీఆర్ పూనుకున్నాడు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అయితే 119కి 105 115 సీట్లు కేటాయించింది. ఇప్పుడు కాంగ్రెస్ ఎన్ని కేటాయించబోతుంది? దానికి ఏదైనా పైకి వచ్చిందంటారా? అధిష్టాన వర్గం ఏదైతే చర్చలు జరుపుతుందో వామపక్షాలతో అది కొలిక్కి రాలేదు. అది తప్పకుండా వస్తుందనే ఆశాభావం ఉంది. దానికి కూడా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కింది కార్యకర్తలు దానికి కట్టుబడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి కార్యకర్తలు కసి బాగుంది. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలలో ప్రజలు అనేక విధాలుగా నష్టపోయినారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల. ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని అధికారం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు సంసిద్ధమై ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఎప్పుడు కాంగ్రెస్ని అధికారం తేవాలని ఒక సంకల్పంతో ముందున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చివరిగా చెప్పండి సార్, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి టికెట్లన్నీ ఇచ్చిన తర్వాత బీసీలకు అన్యాయం జరిగింది అని అక్కడ కూడా ఇప్పుడు చాలా రభస జరుగుతుంది. అలాంటిది ఏదైనా కాంగ్రెస్ లో జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకసారి టికెట్లు వచ్చిన తర్వాత మా కేసీఆర్ ఒక మొండి వైఖరి. కేసీఆర్ ఒకడే అక్కడ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఏం అన్యాయం చేస్తున్నారు, ఏం దోచుకున్నారు అనేది కాదు. నేను దోచుకుంటున్నా, ఎమ్మెల్యే దోచుకుంటాను, నన్ను చూసి ఓటేయండి అనేటువంటి శ్లోకంతో ఇలా అభ్యర్థులను ప్రకటించిండు. ఆ అభ్యర్థులు లాంటివి అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
లేడీస్ విషయంలో, మహిళల విషయంలో కానివ్వండి, ల్యాండ్ విషయంలో కానీ దోపిడీదారులుగా తయారైన ఎమ్మెల్యేలతో బందిపోటు దొంగల మూట లెక్క ఇలా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయింపులు చేస్తుందో వాళ్ళు ప్రజల మధ్య ఉన్న నాయకులనే ఎంపిక చేస్తుంది. రేపు తప్పకుండా ప్రజలు వాళ్ళు ఆశీర్వదిస్తారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తప్పకుండా మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీతోటి అధికారం చేపట్టబోతా ఉంది. అది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ యాక్చువల్గా మేము మందు పంచం, డబ్బు పంచం, మా అభివృద్ధిని చూసి ఓటేయండి అంటున్నారు. మీరేమంటారు? కాంగ్రెస్ ఓట్ వేయాలంటే ఏం చూసి ఓట్ వేయాలి? అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ప్రజలకు అన్ని విధాలుగా ఇబ్బంది కలగకుండా జరిగిందే అభివృద్ధి. ఆ రోజు వైఎస్ రాజశేఖర కేసీలు వారి పరిపాలన చూసిన తర్వాత, ఈ 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా అరే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యం తీసుకొచ్చి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది, ఈ రోజు కేసీఆర్ మాయమాట బూటకు మాటతో ఫామ్ హౌస్లో ఉండి ప్రభుత్వం నడుపుతున్నాడు, నమ్మే పరిస్థితి లేదు అనే విషయం ఇలా ప్రజలందరూ ముక్త కట్టకుతో ఉన్నారు. అమ్మ దీంట్లో ఏ విధమైనటువంటి ఆలోచన దాపరికం లేదు. రేపు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టబోతా ఉంది. అదే వైఎస్ ఇంద్రమ్మ రాజ్యం, సోనియా గాంధీ కళల్ని సోనియా గాంధీ రుణం తీసుకోబోతా ఉన్నారు తెలంగాణ ప్రజలు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.